మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈరోజు నేను ధ్యానించిపోయే అంశం ఏంటంటే బర్తిమైను స్వస్థపరచుట. గుడ్డి తిమై కుమారుడైన బర్తిమైను స్వస్థపరచుట. గుడ్డి భిక్షకుడిని స్వస్థపరచుట అంశం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనము. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా తిమై కుమారుడు బర్తిమయ్య అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. వారు అంటే ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు. ఆయన వెంట ఎంతమంది ఉండేవారు? అనేక మంది జనసమూహం ఉండేవారు. బహుజన సమూహం ఆయనతో ఉండేవారు. ఇక పక్కన ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఉండేవారు. వీళ్ళు కూడా అయితే వీళ్ళందరూ బహుజన సమూహంతో యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా ఇక్కడ తిమై కుమారుడు బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. అయితే గుడ్డివాడు కదా, తెలియదు ఎవరు వస్తారా అన్న విషయం ఈయనకి తెలియకపోవచ్చు. అయితే ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, అంటే అంత జనసమూహములో వారి యొక్క మాటల్లో వీనికి వినపడి ఉండవచ్చు కదా, యేసు వస్తున్నాడు అన్న విషయం ఇంతకుముందు విని ఉండవచ్చు కదా. కాబట్టి యేసు వస్తున్నాడు అన్న విషయం ఇతనికి తెలిసింది, ఈ గుడ్డి భిక్షకుడికి. అయితే ఈ నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఇదే ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు, ఇటు యేసు ప్రభు వారు వస్తున్నారు అని చెప్పి ఇక ఆయన కేకలు వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడండి ప్రియులారా. కేకలు వేయడం మొదలుపెట్టాడు. కరుణింపుని కేకలు వేయడం మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు ఆయన గద్దించారు. కానీ అనేకులు, నువ్వు ఊరుకుండు, నువ్వు మాట్లాడకు, అరవకు అని చెప్పి అనేక మంది అతను గద్దించారు. అని నోరు కూడా మూసుంటారు, అరవకుండా గద్దించారు. కానీ ఆయన మాత్రము మరి కేకలు వేయడము మానలేదు. అప్పుడు యేసు నిలిచి, ఈయన యొక్క కేకలు ఇక్కడ ఉన్న జనసమూహం ఏం పట్టించుకోలేదు, కానీ అరవద్దంటున్నారు, కానీ నోరు మోస్తున్నారేమో కానీ ఈయన యొక్క కేకలకి ఎవరక్కడ నిలిచిపోయారు? లోక రక్షకుడు అక్కడ నిలిచిపోయాడండి ప్రియులారా. లోక రక్షకుడు అక్కడ నిలిచిపోయాడంతే. అంతమంది జనసమూహములు ఈయన యొక్క కేకలు వినపడ్డాయంటారా? వినపడతాయి, ఆయనకు వినపడతాయి. నువ్వు నిజముగా మరి మంచి మనసుతో, నీవు విశ్వాసముతో ఆ ప్రభువు నన్ను మరి స్వస్థపరుస్తాడన్న విశ్వాసంతో కనుక నీవు కేక వేస్తే దేవుడు తప్పనిసరిగా నీ కేక వినేవానిగా ఉన్నాడు. ఎంతమంది అండి కేకలేస్తున్నారు ఈరోజు? కేకలేయటం అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి కేకలేయడం అని కాదు. దేవుని సన్నిధికి వచ్చి ఎంతమంది ప్రార్థించే వారిగా ఉన్నారు, ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఏడుస్తున్నారు, అనేక మంది ఏడుస్తూ ప్రార్థించేవారు కూడా ఉన్నారు. ప్రార్థించేటప్పుడు సహజంగా ఆ యొక్క బాధను బట్టి సహజంగా ఏడుపు అనేది వచ్చేస్తుంది. కానీ అది హృదయాంతరంగంలో నుంచి రావాలండి. అది ఎక్కడి నుంచి రావాలి? హృదయాంతరంగంలో నుంచి ఆ కేక అనేది రావాలి, ఆ ఏడుపు అనేది రావాలి, ఆ కళ్ళ నీరు అనేది రావాలి. అప్పుడు ఆయన మన మొర ఆలకించేవానిగా ఉన్నాడు ప్రియులారా. మరి ఎంతమంది ఆ విధంగా మరి ప్రార్థించేవారిగా ఉన్నారు?
ఎంతమంది? ఒకవేళ అవి ప్రార్థించకపోయిన వాళ్ళ యొక్క మొర దేవుడు వినలేదని అనుకుంటున్నారా? ప్రార్థించకపోయినా కొంతమంది మాట్లాడరు, కొంతమంది మనసులోనే హృదయంలోనే ప్రభుని ధ్యానించుకుంటూ ఉంటారు. వారికి కూడా దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా వారికి స్వస్థత అనుగ్రహిస్తాడు. వారి యొక్క మొరను దేవుడు ఆలకించేవానిగా ఉంటాడు ప్రియులారా. అయితే అప్పుడు యేసు వారిని నిలిచి వారిని పిలవడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, వారిని పిలవండి అని యేసు అనగా ధైర్యము తెచ్చుకొనుము. చూడండి, ఆనాడు యెహోషువ మరి చంద్రుణ్ణి సూర్యుడిని కూడా ఆపివేసినట్లుగా మనం చూస్తున్నాం. చంద్రుడిని సూర్యుడిని కూడా నిలిపివేసినట్లుగా మనము చూస్తున్నాం. మరి అంటే అంత విశ్వాసము వారిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి కాబట్టి ఇక్కడ వారి గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్టను పారవేసి, అంటే ఏంటి? ఆయన ఎప్పుడు ఇంకా అక్కడ కూర్చోబెడుతున్నారు, తీసుకొచ్చి ఆయన్ని, అంటే ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. ఆయనకి భిక్షాటనకు అలవాటు పడిపోవడం వలన ఇంకా నాకు చూపు వస్తుందా లేదా అన్న ఆలోచనతోనే, ఇంకా వస్తుందా రాదా అన్న ఆలోచనలోనే ఉన్నాడు. కానీ చూడండి, కళ్ళు లేకపోతే మనం జీవించగలమా? కళ్ళు లేకపోతే, ఈ చూపు లేకపోతే మనం బ్రతకగలమండి? అంధకారమైన జీవితము ఎందుకు పనికిరాంది కదా. ఏ కాళ్ళు లేకపోయినా, ఏ చెయ్యి లేకపోయినా, ఏ అవయవం లేకపోయినా జీవించగలమేమో, కానీ కన్ను లేకపోతే మనము జీవించగలమా? జీవించలేము. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే అన్ని అవయవాలలో కన్ను చాలా ఇంపార్టెంట్, కన్ను చాలా ముఖ్యమైనది ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంతటి వాడు బట్టను పారవేసి అంటే ఏంటి? ఆయనలో ఉన్న విశ్వాసాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి మీరు. బట్టను పారవేశాడు అంటే ఏంటి అర్థం? మళ్ళీ వచ్చి అక్కడ కూర్చుంటానన్న ఆలోచన అతనికి లేదు. అంటే తప్పకుండా నేను స్వస్థత పొందుతాను అన్న ఆలోచనలోనే వెళ్ళిపోయాడు అంతే. నేను ఇక్కడికి రాను, ఈ బట్ట మీద నేను కూర్చోను, నాకు అవసరం లేదు, నా యేసు నన్ను స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసంతో అక్కడికి వెళ్ళాడు పరిగెత్తుకుని. ఆ విశ్వాసం మనకుందా? మనం అనేక సార్లు దేవుని సన్నిధానానికి వస్తున్నాము. దేవుని అంత విశ్వాసం కలిగి మనం జీవించే వారిగా ఉన్నామా? నిజంగా ఈ గుడ్డి భిక్షకుడి యొక్క విశ్వాసం చూడండి. బట్టను పారవేశాడు. ఇంకా ఇంతకీ బట్ట అవసరం లేదు, ఇక్కడ కూర్చునే అవసరం నాకు లేదు, నా యేసు నాకు వచ్చాడు, దావీదు కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, నన్ను స్వస్థపరుస్తాడు అన్న ఆలోచన ఆయనలో కలిగింది. అంటే అంత విశ్వాసం కలిగి జీవిస్తున్నాడండి. ఈ రోజుల్లో క్రైస్తవులు అనేవారు అంత విశ్వాసం కలిగి జీవించే వారిగా ఉండాలి. ప్రియులారా, చిన్న విషయం, మనకేదన్నా వ్యాధి బాధ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కృంగిపోతాం. వద్దు, కృంగిపోయే వారికి మనము ఉండవద్దు. ఇక్కడ దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చాను. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చాను. దిగ్గున లేదు, పరిగెత్తాడంతే. ఇక యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా, నీకేమి చేయగోరుచున్నాను అంటే ప్రభువుకు తెలీదా? ఆయనకేమి బలహీనత ఉన్నదో, మరి ఆయన ఏమి చేయాలన్నది ప్రభువుకు తెలియదా? కానీ తెలుసుకోవాలి, ఆయన నోటి నుండి వినాలన్న విషయంతో, ఆలోచనతో ప్రభువు అడుగుతున్నాడు. నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసం, ఆయనలో ఉన్న విశ్వాసమే స్వస్థపరిచింది.
మన దేవుని సన్నిధానానికి 100 సార్లు వెళ్ళండి, మీకు విశ్వాసం లేకపోతే ఎన్నిసార్లు వెళ్ళినా నథింగ్, ఏం లేదు అక్కడ. విశ్వాసం కలిగి మీరు వెళ్తేనే ఏదైనా అక్కడ జరిగేది. విశ్వాసం కలిగి ఉండండి. కనుక అందుకేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేను. నీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుందని చెప్పాడు శిష్యులతో. కొండ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుంది అన్నాడు. మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఇప్పుడు అవసరం లేదులే. అయితే నీ విశ్వాసం నేను స్వస్థపడతానని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే ఆయన ఏం చేశాడు? తిన్నగా తన ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు, ఆయనను అనుసరించాడండి. ఈ రోజులు ఎంతమంది అండి ఆయన అనుసరించేవాళ్ళు? ఏదైనా అనారోగ్యంగా ఉన్నంతసేపు దేవుడా 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 అనేవాళ్ళు ఉన్నారు. కానీ మరి ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఎంతమంది అనుసరిస్తున్నారు? మరి ఇంకా చూపు రాగానే ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళాడా? ఆ రోజు చూడండి, 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది స్వస్థత పొంది ఏమైపోయారు? వారి దారి వారు వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. దేవుడు అప్పటికి అడిగాడు, ఆ తొమ్మంటుకురు ఎక్కడా? 10 మంది శుద్ధులైన వారు కారా? 10 మంది శుద్ధులు అవ్వలేదా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఒక్కడే వచ్చాడు, ఒక్కడే సమరయుడు. కాబట్టి మనము విశ్వాసం కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. విశ్వాసం పొంది మనము జీవించే వారిగా ఉండాలి. ఆ విశ్వాసానికి ఫలితంగా దేవుడు మనకి ఏమిస్తాడు? తప్పనిసరిగా మనకి స్వస్థత అనేది దయచేసేవానిగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మరి ఈ విశ్వాసం నేను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. కాబట్టి ఆయనను అనుసరించేవానిగా మనము ఉండాలి. మనకి దేవుడు మనకు మేలు చేసినప్పుడు ఆ మేలుకు ఫలితంగా మనం చేసేది ఏంటి? ఆయన మనం అనుసరించాలి. ఆయనను మనము అనుసరించే వారిగా ఉండాలి. అంతేగాని నేను బాగున్నానులే, ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదులే అని అనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ అప్పటి వరకు ఆ యొక్క నా కంటి చూపు లేకుండా ఉన్న ఆ యొక్క గుడ్డి భిక్షకుడు, తిమయ్య కుమారుడైన గుడ్డి భిక్షకుడు బర్తిమయ్య మరి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళాడా? చిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని వెంట వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం కదా. కాబట్టి అదేవిధంగా మరి ప్రతివారు ఈ వాక్యం బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాఠం ఏంటంటే, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినప్పుడు, దేవుడు మీకు ఏదైనా అనారోగ్యం విడుదల కలిగించినప్పుడు, దేవుడు మీకు ఏదైనా మేలు చేసినప్పుడు మీరేం చేయాలి? దేవుణ్ణి మీరు అనుసరించాలి. అంటే స్వస్థపరిచినప్పుడు మాత్రమే అనుసరిస్తారా? కాదు. స్వస్థపరచకపోయినా ఎలా ఉన్నా దేవుణ్ణి మీరు అనుసరించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి మీరు అనుసరించే వారిగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఒక్కోసారి దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు. పరీక్షలో మనం గెలిచే వారిగా ఉండాలి. పరీక్షలు వస్తాయి మనకి. క్రైస్తవులన్న ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ శోధనలో మనం ఏం చేయాలి? గెలిచే వారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు? బర్తిమయ్య త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా. ప్రభా తండ్రి, ఇందులోకి నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా మరి గుడ్డి భిక్షకుడైన భక్తమైన ప్రభా తండ్రి, మరి ఆ యొక్క మరి గుడ్డితనం నుండి తండ్రి విడుదల కలిగించారు నాయన ప్రభా. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని మీరు తెలియజేస్తాను నాయన ప్రభా. నిజమే తండ్రి, మీ అందు విశ్వాసం ఉన్నట్లయితే తప్పనిసరిగా మా రోగం నుండి తండ్రి ప్రభా మేము విడుదల పొందుతాం నాయన ప్రభా. కాబట్టి మా యొక్క జీవితాలకు
ముఖ్యమైన పునాది ఏది అంటే విశ్వాసమే అని మీరు తెలియజేస్తున్నారు కనుక మేము విశ్వాసం కలిగి జీవించేవారుగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ వాక్యం విని మరి ఈ వాక్యములో ఉన్న విషయాలన్నీ వారు అర్థం చేసుకొని ఆ విధంగా జీవించాలని నజరేయుడైన యేసయ్య బ్రతిమార్గనముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచేయడం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.